దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 6:56 వచనం. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. చూడండి, ప్రభువైన క్రీస్తు వారు ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇలాగూ చేయండి అని సెలవిచ్చారు. అలాగే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇలాగ చేయండి అని ఆనాడు దేవుడు మనకు ఆజ్ఞాపించారు. మరి ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాని యందు ఆయనందు వారు నిలిచి ఉంటారని దేవుడు ఎంతో గొప్పగా మనకి సెలవిచ్చున్నారు. కనుక ప్రభు వల్ల కార్యక్రమాన్ని మరి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అలక్ష్యం చేయకుండా ప్రభు వల్ల కార్యక్రమంలో తప్పనిసరిగా పాలు పొందేవారిగా ఉండాలి. చూడండి, రొట్టె ఒకటే, అనేకులమైనటువంటి మనము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం. అంటే క్రీస్తు శరీరంలో మనము అందరము కూడా ఏకమై పాలు పుచ్చుకుంటూ ఉన్నాం. కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై క్రీస్తునందు మనము జీవిస్తూ ఉన్నాం. మరి ఆయన యొక్క రక్తం ద్వారానే మన ప్రతి ఒక్క పాప దోషములు కడగబడతాయి. కనుక ఆయన యొక్క రక్తమును మనము పానము చేసేవారిగా ఉండాలి. ఆ యొక్క రొట్టెను విరిచినప్పుడు మనము అయోగ్యముగా ఉండకుండా మనము అది దేవుని శరీరమని ఆయన రక్తమని వివేచనతో మనం పాలు పొందేవారిగా ఉండాలి. ఎవరో కూడా దేవుని యొక్క శరీరమును ఆయన రక్తాన్ని అయోగ్యంగా తీసుకోనకూడదు. తీసుకునేటప్పుడు తను తాను ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. మరి ఎవరైనా దేవుని శరీరాన్ని దేవుని రక్తాన్ని అయోగ్యంగా తీసుకున్నట్టయితే వారు బలహీనులు, రోగులు అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క శరీరాన్ని దేవుని రక్తాన్ని తీసుకునే వారందరూ కూడా ఎంతగానో దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని చిత్తానుసారంగా ఆ యొక్క ప్రభు బల్లాలో మనం చెయ్యి వేసేవారిగా ఉండాలి. మన మరణం వరకు కూడా ఆయన మరణ జననం పునరుద్ధానం గురించి ఎంతో గొప్పగా మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ సమయం మధ్య మాటలు విన్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించండి. వారి కుటుంబాన్ని పరిశుద్ధ ఆత్మతో నింపండి. వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది రక్షించబడడానికి సహాయం చేయండి. నీ శరీరంలో నీ రక్తంలో మానక వారు పాలు పొందే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని అయ్యా, ఈ దినమంతా ఈ నెలంతా వారికి నీరే తోడయుండి నడిపించి సహాయం చేయమని అయ్యా, నీ ప్రజలు ఏదైతే అడుగుచున్నారో నీ సన్నిధిలో మానక ప్రార్థిస్తున్నారో ఆ యొక్క ప్రార్థనలు ఆలకించి గొప్ప జవాబు దయచేయమని, ఈ దినమంతా మీరే వారికి తోడైండి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.